హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఆర్ ఛానల్. నేను మీ ఎంవీఆర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే భయం. భయం అనగానే అందరికీ భయమేస్తుంది. అసలు భయం అంటే ఏంటి అని చెప్పి మనం ఏదైనా చేయాలనుకోండి, అది సక్సెస్ అవుతుందో లేదో, లేదంటే నాకు అది వస్తుందో లేదో, అది నేను చేయగలనో లేదని చెప్పి భయపడుతుంటారు. అందుకని ఈరోజు మన టాపిక్కి భయం. ఈరోజు మనం భయం గురించి మాట్లాడుకుందాం. భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఒక సాధారణ భావోద్వేగం. కానీ భయం మనల్ని వెనక్కి లాగడానికి కాకుండా మనల్ని ముందుకు నడిపించడానికి ఒక ప్రేరణ ఉండాలి. ఎందుకంటే భయపడుతూ మనం కూర్చున్నామనుకో ఏమి చేయలేం, ఏం సాధించలేం. అందుకని భయపడకుండా మనకు ఈ భయం అనేది ఒక ప్రేరణలాగా ఉండాలి మనకి. భయం ఎందుకు వస్తుంది అసలు? భయం అంటే ఏంటి అసలు? ఎందుకంటే మనం కొత్త విషయాలు ప్రయత్నించడానికి భయపడతాం. మనం విఫలమవుతాము, లేదా అది నేను చేయగలను లేదా అని చెప్పి మనం భయపడుతుంటాం. మనల్ని ఎవరైనా చూసి నవ్వుతారు అని చెప్పి భయపడుతూ ఉంటాం. కానీ ఈ భయం మనల్ని ఎప్పటికీ గెలిపించదు. మనం ఆ భయం వదిలేసి కనుక ముందుకు సాగుతుంటే, మనం ప్రయత్నిస్తుంటే మనకి ఆ విజయం వస్తుంది. భయం అనేది మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు ఏమీ ఆలోచించకుండా ప్రతిదీ ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం అనేది తెలీదు. వారికి అసలు ఇది చేస్తే నేను ఏమవుతుందో, ఓడిపోతానో, లేకపోతే అది వస్తుందో లేదో అని చెప్పి ఏం చేయరు. ఒక 5 ఇయర్స్ కిడ్ని తీసుకోండి, వాళ్ళకు భయం అంటూ ఏం తెలియదు. అందుకని వాళ్ళు ప్రతిదీ చేసుకుంటూ పోతారు. ఓకే, పెద్దయ్యాక మనం ఉన్నాం. పెద్దయ్యాక మనం భయాన్ని నేర్చుకుంటాం, కానీ మనం భయంతో జీవించడం నేర్చుకోకూడదు. ఎందుకంటే మనం భయంతో జీవితాన్ని చేయలేం కదా, జీవితాన్ని నడపలేం కదా, జీవితంలో సక్సెస్ అవ్వలేం కదా. అందుకని మనం భయపడుతూ బతకకుండా ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే కనుక మనం విజయాన్ని చేరుకుంటాం. ఈ భయానికి కారణం ఏంటో అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ అసలు భయం అంటే ఏంటి? ఓకే, మొదటిది భయాన్ని గుర్తించడం. ఫస్ట్ భయాన్ని గుర్తించాలి. అసలు నేను ఎందుకు భయపడుతున్నాను, అసలు ఏంటి అని చెప్పి మనం భయాన్ని గుర్తించాలి. మనకు ఏ విషయాల పట్ల భయం ఉంది, అసలు ఎందుకు భయపడుతున్నాను, ఏ విషయాల పట్ల భయం ఉంది, దేని గురించి భయపడుతున్నా అని చెప్పి మనం తెలుసుకోవాలి. రెండవది భయానికి కారణాలు ఏంటో అర్థం చేసుకోవాలి. మూడవది చిన్న చిన్న విషయాలను ప్రయత్నించి భయాన్ని జయించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు కనుక మనం సక్సెస్ అవుతాం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు ఒకరు స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడుతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ స్నేహితుల ముందు చిన్న చిన్న విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత చిన్న చిన్న సమూహాలు, అంటే చిన్న చిన్న గ్రూపుల దగ్గర మాట్లాడుతూ ఉండాలి. ముందు మనం మాట్లాడడం నేర్చుకుంటే కనుక క్రమంగా అది ఏమవుతుంది, అది మనం మాట్లాడడానికి అలవాటు పడిపోతాం. మనం మాట్లాడగలం. పెద్ద స్టేజ్ల పైన కూడా, పెద్ద పెద్ద సభల దగ్గర కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఆ సభలలో కూడా విజయవంతంగా నిర్వహించగలం. ఇది మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి భయపడుతుంటే, మనం ఏదైనా కొత్త పని చేయాలంటే మనం భయపడుతుంటాం. చిన్న అడుగులతో ప్రారంభించి మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు చిన్న చిన్న విజయాలు సాధిస్తూ ఉండండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు భయాన్ని జయించగలరు. గుర్తుంచుకోండి, భయం అనేది మనకి అడ్డంకి మాత్రమే. దానిని అధిగమించి మీ కలలను సాకారం చేసుకోండి. ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, మరియు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు కదా. మనం భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేం. ఎందుకంటే మనం భయపడకుండా ముందుకు అడుగేస్తే కనుక విజయం చేకూరుతుంది మనకి. ఓకే, ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ ద్వారా చెప్తాను. భయం ఎలా చేస్తుందంటే, భయం మనిషిని ఎలా కుంగదీస్తుంది. కొన్నిసార్లు మనం చూస్తాం భయంతో ఎప్పుడైతే మనుషులు మనం భయపడతామో మనని చావు దగ్గరికి చేస్తుంది. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. మనం చూస్తుంటాం, ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మనకి వాటర్ స్కేర్సిటీ వస్తుంది అన్ని ఏరియాలలో. ఒక పర్సన్ అంటే ఓల్డెన్ పీరియడ్లో, పాత రోజులలో, ఒక 30-40 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఎగో బ్యాక్ ఒక పర్సన్ ఫారెస్ట్ నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే తనకి దాహం వేస్తుంది, అంటే వాటర్ తాగాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక కెనాల్ లాంటిది, ఒక వెల్ లాంటిది కనిపిస్తుంది తనకి దాహం వేసినప్పుడు ఆ వెల్లో మంచి వాటర్ ఉన్నాయా, ఫ్రెష్ వాటరా లేదా మినరల్ వాటర్ అని చూడకుండా తను తాగేశాడు. ఆ వాటర్ తాగేసేసి
తాగిన తర్వాత తను ఆ వెల్ని చూశాడు. ఏవైతే వాటర్ తాగారో ఆ వెల్ని చూసేసరికి అక్కడ అన్నీ చిన్న చిన్న మనకి పురుగులు అంటే ఇన్సెక్ట్స్ జలగలు ఉన్నాయి అక్కడ. ఆ జలగను చూసిన తర్వాత తనకేమైందంటే ఆ భయం పట్టుకుంది. ఏమని భయం అంటే ఆ జలగలు నా కడుపులోకి వెళ్ళిపోయాయి, నా స్టమక్లో వెళ్ళిపోయాయి, నేను తాగినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోయాయని చెప్పి తనకు భయం పట్టుకుంది. అలానే ఇంటికెళ్ళి భయపడుతూ వెళ్ళాడు. తనకి స్టమక్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది. అంటే మనం చూస్తుంటాం స్టమక్ ఎలా వస్తుందో, అంటే పెద్ద లైక్ కొంచెం ముందుగా స్టమక్ ఇట్లా అవుతుంది. అప్పుడు ఏమనుకున్నాడు ఈ పర్సన్ అంటే, ఈ జలగలు నేను తినేసాను కదా, నేను వాటర్ తాగినప్పుడు జలగలు నా లోపలికి వెళ్ళిపోయాయి. లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ జలగలు అనేవి చాలా పెద్దగా అయిపోయి నా కడుపు అనేది లావుగా అయిపోతుందని చెప్పి, నా పొట్ట అనేది చాలా లావుగా అయిపోతుందని చెప్పి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నాడు. అంటే తనకి భయం పట్టుకుంది. చూడండి భయం ఎలా చేస్తుందంటే, ఈ భయం పట్టుకొని ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇలా అయిందని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్తాడు. ఆ డాక్టర్ కూడా కంగారు పడకుండా మొత్తం స్టోరీ అంతా విన్న తర్వాత ఈ పేషెంట్కి ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి ఏం చెప్తారంటే, ఓకే నువ్వు ఒక రోజు రా అని చెప్పి రివ్యూకు పిలుస్తారు కదా డాక్టర్. రివ్యూకి రమ్మని చెప్పినప్పుడు డాక్టర్ ఇంకో రోజు రమ్మని చెప్పి ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత రమ్మని చెప్పినప్పుడు ఈ పర్సన్ అనేది మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. ఆల్రెడీ డాక్టర్కి అవేర్నెస్ ఉంది ఏమని, ఈ పర్సన్ ఎప్పుడైతే వాటర్ తాగాడో అవి స్టమక్లోకి వెళ్ళిపోలేవు అని చెప్పి తనకు తెలుసు. కానీ ఈ పర్సన్కి భయాన్ని ఎలా తొలగించాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. అప్పుడు ఈ పేషెంట్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు సిస్టర్ నర్సుని పిలిచి సిస్టర్ నువ్వు ఒక పని చేయాలి సార్, చెప్పండి ఏం చేయాలి అని చెప్తే, ఆ సిస్టర్కి ఈ స్టోరీ అంతా చెప్పేసి, నువ్వు ఒక బౌల్ తీసుకొచ్చి ఆ బౌల్లో ఈ ఒక పలానా రోజున నువ్వు ఇవి అక్కడ కొన్ని జలగలు తీసుకొచ్చి ఇన్సెక్ట్స్ తీసుకొచ్చి దానిలో వాటర్ వేసి నా క్యాబిన్లో పెట్టాలని చెప్తారు. డాక్టర్ ఎలా అయితే చెప్పారో అప్పుడు ఆ సిస్టర్ సేమ్ అలానే తీసుకొచ్చి ఆ క్యాబిన్లో పెడుతుంది. అప్పుడు ఆ పేషెంట్ డాక్టర్ మళ్ళీ రీకాల్ చేశారు కదా, రివ్యూకి రమ్మని చెప్పారు కదా, ఆ రోజు పేషెంట్ వస్తాడు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చెక్ చేసేసి, ఓకే ఈరోజు నీ స్టమక్లో నుంచి ఏవైతే జలగలు వెళ్ళాయో అవి బయటికి తీసేస్తానని చెప్పి చెప్తారు. అప్పుడు డాక్టర్ ఈ పేషెంట్కి గంతలు కట్టేసి కళ్ళకి వాటర్ తాగమంటాడు. ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి తనకి వాటర్ తాగిస్తాడు. బాగా వాటర్ తాగించేసిన తర్వాత ఏమవుతుంది, 1 లీటర్ 2 లీటర్ 3 లీటర్ 4 లీటర్ 5 లీటర్స్ ఇలా వాటర్ 5 లీటర్స్ ఎక్కువ వాటర్ తాగించేసి, అంటే ఆల్మోస్ట్ అది వామిటింగ్ వచ్చేంత వరకు వాటర్ తాగించేసి వామిటింగ్ చేయిస్తాడు డాక్టర్. వామిటింగ్ చేసిన తర్వాత ప్రీ ప్లాన్గా ఆ సిస్టర్ ఏదైతే బౌల్ తీసుకొచ్చి పెట్టారో ఆ ఇన్సెక్ట్స్తో పాటు వాటర్ని తన ముందు పెడతారు. ఎవరి ముందు? ఆ పేషెంట్ ముందు పెట్టేసరికి అక్కడ ఆ ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి, ఆ జలగలు పురుగులన్నీ ఆ వాటర్లో కనిపిస్తాయి. అప్పుడు డాక్టర్ చెప్తాడు, చూడు ఇప్పుడు నీ స్టమక్లో ఉన్నవన్నీ బయటికి తీసేసాము, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్ పంపిస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ ద్వారా. అంటే తనకి ఆ జలగలు ఆ ఇన్సెక్ట్స్ లోపల ఉన్నాయని చెప్పి భయపడుతూ ఉన్నారు, ఎప్పుడైతే బయటకు వచ్చాయో హ్యాపీగా తన ఇంటికి వెళ్ళిపోయాడు, ఏం ప్రాబ్లం లేకుంటుంది. ఇది ఐ థింక్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను, భయం అనేది మనకి ఎలా భయపడుతుందో కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ MVR ఛానల్, లైక్ అండ్ కామెంట్, షేర్ ఇట్. థ్యాంక్ యూ. విల్ మీట్ సమ్ అదర్ వీడియో.